మళ్ళీ అవును అవును ఇది ఎక్కడ విచిత్రం? ఉమ్. కానీ ఒకటి సార్, ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ బాధుడు తప్పట్లేదు. అలాగని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా సరే అటువైపు తీసుకెళ్లే ప్రభుత్వం, అటువైపు తీసుకెళ్లే ప్రయత్నం ప్రభుత్వం చేయట్లేదు. అంటే ఈ సంక్షోభం తప్పదా? ఒకవేళ బాబు గారు వచ్చినా, జగన్ వచ్చినా, ఎవరు వచ్చినా? ఎందుకంటే ఒక పెట్రోల్ ఛార్జీలు పెరిగినా, లేదంటే నిత్యావసర ఛార్జీలు పెరిగినా, ఇప్పుడు ఇలాంటి పెరిగినా సరే ప్రజలైతే ఊరుకోరు. ఎంత ఇచ్చినా సరే, ఎంత సంక్షేమాలు ఇచ్చినా, పథకాలు ఇచ్చినా ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. దాని ఎఫెక్ట్ ఎన్నికల్లో చూపిస్తారు అనేది మొన్న కూడా అదే జరిగింది అంటారు. ఇదే ఇప్పుడు కనుక నిజంగా పెరిగితే అది బాబు గారు రాంగ్ స్టెప్ అవుతుందా? నిజంగా అని సాహసిస్తారా? 5 ఏళ్ల తర్వాత కదా, ఈ లోపు ఏం చేసుకున్నా చేసుకోవడమే. అంటే ఆ 5 ఏళ్ల చివరిలో పాటు ఏమన్నా ఇప్పుడు వేస్తారు కదా, 4 రూపాయల నుంచి 6 రూపాయల వరకు ఒకేసారి పెంచడం అంటున్నారు కదా, క్రమక్రమంగా కదా పెంపు. అదే అనేది. అప్పుడు 5 ఏళ్ల తర్వాతన ఆ టైంలో చివరికి ఒక 10 రూపాయలు తగ్గిస్తారేమో చూడాలి బిల్లులు. లాస్ట్ 3 months 4 months అట్లాగే ఏమైనా చెయ్యాలి. జనాలు ఏం చేస్తారు పాపం, తిట్టుకుంటారు. తర్వాత మళ్ళీ మన నాయకుడు అనగానే తప్పదులేరా ఆడు నాశనం చేశాడంట అనుకుంటారు. ఇది కామన్ థింగ్. సమస్యల్లా ఒక్కటే, ప్రభుత్వాలు నీకు భారం అనుకున్నప్పుడు నువ్వు నన్ను ఆల్టర్నేటివ్ ప్రోత్సహించు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ సోలార్ పెట్టుకున్నాము, 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు అవుతుంది ఒక 500 యూనిట్లు ప్రొడ్యూస్ అయ్యేటటువంటి సోలార్. నువ్వేం చేయాలి అప్పుడు? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ